వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా చైతన్యం ద్వారానే విచ్ఛిన్నకర ఉద్యమాలను అడ్డుకోవాలి. సిపిఎం సమావేశంలో పార్టీ శ్రేణులను కోరిన శ్రీనివాసరావు. ప్రజాప్రతినిధులు మళ్లీ రాజీనామాలు చేయాలి. మంత్రి రామరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళనలో న్యూ డెమోక్రసీ డిమాండ్. ఆనందమయ జీవితానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ కృషి. ఖమ్మంలో వారం రోజుల శిక్షణా శిబిరం. శ్రీరామరాజ్యం ఆడియో రిలీజ్ కు రంగం సిద్దం. విజయవంతం చేయాలని అభిమాన సంఘాల విజ్ఞప్తి. వార్తల్లోని వివరాలు. ప్రజల ఐక్యతను దెబ్బతీసే సిద్ధాంతాలు, ఉద్యమాలు నేడు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయని సిపిఎం కేంద్ర కమిటీ కార్యవర్గ వర్గ సభ్యుడు వి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజా చైతన్యం ద్వారానే విచ్ఛిన్నకర ఉద్యమాలను తిప్పికొట్టగలుగుతామన్నారు. ఖమ్మం జిల్లా సిపిఎం కార్యాలయం సుందరయ్య భవన్లో బోడెపూడి విజ్ఞాన కేంద్రం ఆదివారం మీకోసం కార్యక్రమం నిర్వహించింది. కార్యక్రమంలో శ్రీనివాసరావుతో పాటు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, జిల్లా కార్యదర్శి పోతునేని సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. బీవీకే నిర్వహించిన స్టడీ సర్కిల్లో శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి కులం, మతం, ప్రాంతం పేరుతో వస్తున్న విచ్ఛిన్నకర ఉద్యమాల గురించి తెలియజెప్పి ప్రజా ఉద్యమాల నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. ఈరోజు అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు ప్రజల్ని చీల్చి చెండాడి ఒకరొకరు కలవకుండా ఎవరి దారిన వాళ్ళ గురించి ఆలోచించుకొని సమాజం గురించి, దేశం గురించి ఆలోచించకుండా వాళ్ళు ఉద్యమాలు దూరంగా పెట్టేదానికోసం సిద్ధాంతాలు వస్తున్నాయి. ఇలాంటి సిద్ధాంతాలన్నింటినీ కూడా తిప్పికొట్టి ప్రజలను ఐక్యం చేయడానికి, దోపిడీ వ్యతిరేకంగా పోరాడటానికి, సంఘటిత చైతన్యాన్ని అభివృద్ధి చేయడానికి ఈ సైద్ధాంతిక అధ్యయనం తోడ్పడుతుంది. మన కార్యకర్తలు ఒక మంచి ఆయుధం, సైద్ధాంతిక ఆయుధాలు తీసుకుని ప్రజల్లోకి వెళ్లి ప్రజలను సంఘటితపరచడానికి స్టడీ సర్కిల్స్ ఎంతగానో తోడ్పడతాయి. ప్రజాప్రతినిధులంతా తిరిగి రాజీనామాలు చేసి ఆమోదింపచేసుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేసింది. ప్రజాప్రతినిధులంతా అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కోరింది. ఖమ్మం పట్టణం ఎన్ఎస్పీ క్యాంపులోని ఉద్యాన మంత్రి రామరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయం ఎదుట న్యూ డెమోక్రసీ ఆందోళనకు దిగింది. ప్రదర్శనగా క్యాంపు కార్యాలయానికి చేరుకుని తెలంగాణ నినాదాలు చేశారు. కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నేతలు ఆవుల వెంకటేశ్వర్లు, సురేష్, మంగతాయి, శిరోమణి, సుబ్బారావు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. తెలంగాణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఆవుల వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రజాప్రతినిధులు మళ్లీ రాజీనామాలు చేసి ఆమోదింపజేసుకోవాలని కోరారు. ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా మరోసారి రాజీనామా చేసి తమ రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలని, అట్లాగనే రేపు జరగబోయేటువంటి అధికార కార్యక్రమాల్లో కూడా పాల్గొనవద్దని డిమాండ్ చేస్తూ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఇక్కడ మంత్రి వెంకటరెడ్డి గారి ఇంటి ముందు దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం చేపట్టడం అనేటువంటి జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర డిమాండ్ అనేటువంటిది అపహాస్యం చేసేటువంటి పద్ధతుల్లో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉన్నాయి. ఇప్పటికే రాజీనామా చేసినటువంటి ప్రజాప్రతినిధులు మళ్లీ తమ రాజీనామాలను ఆమోదింపజేసుకోకుండా అధికార కార్యక్రమాల్లో పాల్గొంటామని చెప్పి ఒకవైపు ప్రకటనలు వస్తా ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రజలను మోసం చేసేటువంటి పద్ధతిలో వ్యవహరించేటువంటి ఈ పద్ధతిని విడనాడి తక్షణమే తమ రాజీనామాలను ఆమోదించుకోవాలని, అట్లాగే అధికార కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓ ఆశయానికి అంకురార్పణ, ఒక ఆచరణకు నాంది ప్రస్తావన. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపన. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా కంప్యూటర్ విద్యకు శ్రీకారం చుట్టి అత్యధిక విద్యా సంస్థల్ని నిర్వహిస్తున్న విద్యావేత్త శ్రీ పారుపల్లి ఉషా కిరణ్ కుమార్ గారి సారథ్యంలో తిరుగులేని, మరెవ్వరికీ సాటిరాని మేటి తెలంగాణ విద్యా సంస్థలు శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
100% రిజల్ట్స్ తో 100% ప్లేస్మెంట్స్ కల్పిస్తున్న మా విద్యా సంస్థలు శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్ సువిశాల ప్రాంగణంలో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం పర్యవేక్షణలో అత్యుత్తమ సాంకేతిక విద్య అందిస్తున్న NBA అక్రిడిటేషన్ పొందిన విద్యా సంస్థ శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్ కారేపల్లి. విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అంకిత భావం కలిగిన ఫ్యాకల్టీతో ఆధునిక సదుపాయాలతో మేటి నాలెడ్జ్ సొసైటీని తయారు చేస్తున్న విద్యా సంస్థ విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మపాలెం. శ్రీ కవిత గ్రూప్ నేతృత్వంలో నడుపబడుతున్న మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్. ఖమ్మం జిల్లాలో తొలి మహిళా ఇంజనీరింగ్ కళాశాల. సాటిలేని శిక్షణ, అత్యుత్తమ రక్షణ, సాంకేతిక విద్యలో సరికొత్త సంచలనం. మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, సాయి ప్రభాత్ నగర్. గ్రామీణ ప్రాంతాల విద్యా వరప్రదాయిని శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. తిరుగులేని టెక్నాలజీతో అధునాతన ల్యాబ్స్, నిపుణులైన అధ్యాపక బృందం, సువిశాల ప్రాంగణం. శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధిర. శ్రీ కవిత గ్రూప్ విద్యా సంస్థలు అందిస్తున్న బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. రాష్ట్ర స్థాయి ర్యాంకులతో దూసుకుపోతున్న ఫార్మసీ విద్యా సంస్థ బ్రౌన్స్. అత్యుత్తమ బోధన, అద్వితీయ ఫలితాల సాధన, అధునాతన ల్యాబ్ సదుపాయం. బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అమ్మపాలెం. మా విద్యా సంస్థలలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన గ్లోబరీనా సంస్థచే కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్లలో ప్రత్యేక శిక్షణ, క్యాంపస్ ఇంటర్వ్యూలు, దేశ విదేశాలలో వివిధ MNCలలో అత్యధిక సంఖ్యలో ప్లేస్మెంట్లు. 2 దశాబ్దాల అనుభవం, 9,000 మంది విద్యార్థుల నమ్మకం. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. బంగారు భవితకు తొలిమెట్టు. దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇంజనీరింగ్ ప్రతి విద్యార్థి కళ, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల కళ. మీ కళను నిజం చేసుకునేందుకు మీకు కావాలి డేర్ DARE. 1983 సంవత్సరం నుండి ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి ఉన్నత విద్య ద్వారా BC, SC, ST మైనారిటీ విద్యార్థులకు పారిశ్రామిక మరియు సాంకేతిక విద్యను అందిస్తున్న ఖమ్మం జిల్లాలోనే పేరెన్నికగలిగిన శ్రీ దరిపల్లి అనంతరాములు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కళాశాల దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఖమ్మం పట్టణానికి అత్యంత సమీపంలో ఆధునిక సౌకర్యాలతో సాంకేతిక విలువలు కలిగిన భవన సముదాయం, అపార అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యాబోధన, విశాలమైన డిజిటల్ లైబ్రరీ, నిరంతరం ఇంటర్నెట్ గల కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, గ్రూప్ డిస్కషన్స్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్. విద్యతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. JNTU వైస్ ఛాన్సలర్ మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, కండక్ట్ ఆఫ్ వర్క్ షాప్, PPTS యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు. క్యాంపస్ లోనే విద్యార్థులకు అత్యున్నతమైన సౌకర్యాలతో హాస్టల్ వసతి, కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్. అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం కలదు. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, CSE, ECE, EEE, IT, సివిల్, మెకానికల్, MTech, పవర్ ఎలక్ట్రానిక్స్, CSE, VLSI, డిజైన్, PG, MBA, MCA, డిప్లొమా, EEE, ECE, CSE, మెకానికల్, సివిల్, MSET, ISET and ESET code DARE. DARE. For management seats, contact Chairman Daripalli Anantaramulu, Correspondent Daripalli Kiran, MTech PhD, Principal Dr. P. Veerabrahmam, PhD. Daripalli Anantaramulu College of Engineering and Technology, DARE Campus, Kuravi Road, Khammam. Cell 93963 17401 and 93912 11166. ఫలితాలలో స్పష్టత, విజయాలలో సుస్థిరత, పటిష్ట అనుభవం, పరిపూర్ణ అవగాహన ఇవి పులిపాటికే సొంతం. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. ప్రశాంతమైన వాతావరణంలో 40 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో అధునాతనమైన భవనం, మోడర్న్ క్లాస్ రూమ్స్, అంకిత భావం, అనుభవం కలిగిన ఎంటెక్ PhD క్వాలిఫికేషన్ గల అధ్యాపక బృందం. ఫలితాలలో అగ్రగామి పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. బి ఫార్మసీ నందు యూనివర్సిటీ సెకండ్, ఖమ్మం జిల్లా ఫస్ట్, 99% ఫలితాలు, 65% డిస్టింక్షన్లు. JNTU యూనివర్సిటీ MBA నందు ఖమ్మం జిల్లాలోనే మొదటిగా నిలిచి 95% ఫలితాలు సాధించి, బీటెక్ నందు 90% ఫలితాలు సాధించిన కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. మా కళాశాల విద్యా కుసుమాలను అభినందిస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖ మాత్యులు శ్రీ రామరెడ్డి వెంకటరెడ్డి గారు, కలెక్టర్ నాగేశ్వరరావు గారు, IAS ఖమ్మం మరియు SP కాంతి రాణా తాతా గారు. మా
మా ప్రత్యేకతలు 30,000కు పైగా పుస్తకాలతో నేషనల్ ఇంటర్నేషనల్ జర్నల్స్ గల లైబ్రరీ, పూర్తి స్థాయిలో సమర్థవంతమైన సువిశాలమైన ల్యాబ్లు, అనుభవం కలిగిన పీఈడీల పర్యవేక్షణలు, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరియు స్పోర్ట్స్, జేకేసీతో అనుబంధం కల సంస్థ, ఖమ్మం వైరా నలుమూలల నుండి బస్ సౌకర్యం, యుఎస్ఏలో గల ఎంకే యూనిసాఫ్ట్ సంస్థల్లో ప్లేస్మెంట్ టైఅప్ గల ఏకైక కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ కళాశాలలు. ఆఫర్ చేస్తున్న కోర్సులు బీటెక్, సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, ఎంటెక్, సిఎస్ఈ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంబీఏ, బీటెక్ అండ్ ఎంబీఏ కోడ్ పీపీఐటీ, బి ఫార్మసీ కోడ్ PULI. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కళాశాలలు శ్రీ బాలాజీ నగర్ నియర్ అమ్మపాలెం, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9347212444 మరియు 9390934111. శ్రీరామరాజ్యం చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం ఖమ్మం జిల్లా భద్రాచలంలో జరుగుతుంది. సినీ హీరో బాలకృష్ణతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు అంతా కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా భద్రాచల పుణ్యక్షేత్రం పైన ఓ ప్రత్యేక కథనాన్ని చూడండి. ఖమ్మం జిల్లా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పిన కలియుగ వైకుంఠం ఈ భద్రాచల క్షేత్రం. బ్రిటిష్ వారు దీన్ని హార్ట్ ఆఫ్ డక్కన్ గా పేర్కొన్నారు. అవును, ఇక్కడ శ్రీ రామాలయం మన ఆంధ్ర రాష్ట్రానికి గర్వకారణమని చెప్పవచ్చు. ఈనాడు బంగారు కాంతులతో భక్త జన సందోహంతో విరాజిల్లుతున్న రామాలయం శతాబ్దాల క్రితమే నిర్మించబడినట్లు చరిత్ర చెబుతోంది. భద్రగిరి అనే ఎత్తైన పర్వతం మీద ఆలయం ఉండటం వల్ల దీనికి భద్రాచలం అనే పేరు సార్థకమైంది. దీన్ని మొదటిగా నిర్మించింది పోకల దమ్మక్క అనే భక్తురాలు. భద్రగిరి పైన నిర్జన ప్రదేశంలో తాటి చెట్టు కింద సీతారాముల విగ్రహాలున్నట్లు దమ్మక్కో రాత్రి కలగన్నదట. మరునాడు ఆ ప్రదేశానికి వెళ్లి చూస్తే విగ్రహాలు కనిపించాయట. ఆ విగ్రహాలకు మండపాలు కట్టి పూజలు చేసిందట. ఆ విధంగా ఈ దేవాలయానికి పోకల దమ్మక్క మొదటి నిర్మాత. ఇక ఈ ఆలయాన్ని వెలుగులోకి తెచ్చింది శ్రీరామదాసుగా విఖ్యాతిగాంచిన కంచర్ల గోపన్న అన్న సంగతి మనందరికీ తెలిసిందే. శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దామురారండి అన్న పాట వినని తెలుగువారుండరు అనడంలో అతిశయోక్తి లేదు. కళ్యాణ వైభోగం అంటేనే శ్రీ సీతారాముల కళ్యాణం అన్నది నిజం. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి నాడు భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణ వేదికే ఈ మండపం. అద్భుత శిల్ప సంపదతో అలరారే ఈ మండప దృశ్యాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ మండప నిర్మాణం 1960లో ప్రారంభమైంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన శ్రీ గణపతి స్థపతి శిల్పాచార్యచే ఈ మండపం నిర్మాణం చెయ్యబడింది. సుందర శిల్పకళతో విరాజిల్లే ఈ కళ్యాణ మండప శోభ అవశ్య దర్శనీయం.
భద్రాద్రికి వరద ప్రమాదం తప్పించేందుకు ప్రభుత్వం 4 కిలోమీటర్ల పొడవున కరకట్టను నిర్మించింది. ఈ కరకట్ట నిర్మాణంతో భద్రాచల పుణ్యక్షేత్రం అందాలను సంతరించుకుంది. గోదావరి తీరాన అందంగా కరకట్ట నిర్మాణం, కరకట్ట మీద దాదాపు 8 అడుగుల వెడల్పు గల సిమెంటు రోడ్డు నిర్మాణం జరిగింది. అందంగా రామాయణ ఇతిహాసాన్ని తెలియజేసే విగ్రహాలను ఏర్పాటు చేయడంతో మరింత శోభాయమానంగా తయారైంది. దర్శకుడు బాపు ఆధ్వర్యంలో ఈ విగ్రహాల ఏర్పాటు జరిగింది. కరకట్ట నిర్మాణంతో పాటు పట్టణ ముఖద్వారం వద్ద దాదాపు 30 అడుగుల ఎత్తులో నిర్మించిన ఆంజనేయ స్వామి విగ్రహం, అందమైన పార్కు వీక్షకుల్ని అలరిస్తున్నాయి. పౌరాణిక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించే శక్తి బాలయ్య సొంతమని బాలకృష్ణ అభిమానుల సంఘం నేత హనుమంతరెడ్డి తెలిపారు. ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను విజయవంతం చేయాలని ఆయన అభిమానులను కోరారు. దైవాను సంభూతుడు, యుగ పురుషుడు ఆయన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి వారసుడు నందమూరి బాలకృష్ణ గారు నటించిన చారిత్రాత్మక పౌరాణిక చిత్రం శ్రీరామరాజ్యం ఆడియో ఈ నెల 15వ తారీఖున భద్రాచలంలో విడుదల చేయడానికి శ్రీరాముని సన్నిధిలో అన్ని సన్నాహాలు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కాలంలో కూడా ఒక నందమూరి బాలకృష్ణ గారు ఎన్టీ రామారావు గారి వారసుడు, పౌరాణిక చిత్రాలకు ధీటుగా ఆయన దిట్ట. ఆయన ఏ వేషం వేసినా గానీ రాముడిగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా వేసి ప్రజలను మెప్పించి నటనా చాతుర్యంతో ఆంధ్రుల ఆరాధ్య దైవంగా నిలిచిపోయిన వారి వారసుడు. సేమ్ డిటో వారి అన్ని అవలక్షణాలను పునికిపుచ్చుకున్న నందమూరి బాలకృష్ణ గారు ఈ రోజు ప్రఖ్యాత పౌరాణిక దర్శకుడు బాపు దర్శకత్వంలో నిర్మించటం, అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ చారిత్రాత్మక ప్రయోగం చేయటం అనేది కూడా ఈ రోజుల్లో ఏ నిర్మాతం గానీ ఏ హీరోకి గానీ సాధ్యమైన విషయం కాదు. అయినా గానీ ఆ శ్రీరాముడి మీద మమకారంతో, దైవానుసమ్మతుడైన అన్నగారి ఆశీస్సులతోని ఈ చిత్రాన్ని విజయవంతం చేయడానికి ఈ నెల 15వ తారీఖున భద్రాచలంలో శ్రీరాముని సన్నిధిలో విడుదల చేసి ప్రేక్షకులని, అభిమానుల్ని, అలాగే పౌరాణిక పురుషుల జీవిత చరిత్రలని వెలికి తీయటానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ వాతావరణంలో, ఈ యుగంలో కూడా ఇంకా శ్రీరాముని గురించి ప్రచారం చేయడానికి కంకణం కట్టుకున్న నిర్మాతను గాని నందమూరి బాలకృష్ణ గారిని గాని ఈ సందర్భంగా అభినందించడం విశేషం. ఒక నమ్మకం కొనసాగుతోంది. 4 కళాశాలలు, 5,000 మందికి పైగా విద్యార్థులు, 100కు పైగా యూనివర్సిటీ ర్యాంకులు, 2 దశాబ్దాల అనుభవంతో శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ ఖమ్మం. ఆ అనుభవంలోంచి ఆవిర్భవించిన సాంకేతిక నిబద్ధత కిడ్స్. ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు కలిగిన గ్లోబల్ ఇంజనీర్ల సృష్టికై ప్రతి విద్యార్థిని ఇంప్రూవ్ చేసే ఈ క్లాస్ రూమ్స్, ప్రతి సబ్జెక్టుపై పట్టు పెంచే బెస్ట్ ఫ్యాకల్టీ, ప్రతి సందేహానికి సమాధానమిచ్చే ఈ లైబ్రరీ, ప్రతి ప్రయోగానికి సపోర్ట్ చేసే మోడర్న్ ల్యాబ్స్, ప్రతి సౌకర్యానికి అర్థం చెప్పే హాస్టల్, ప్రతి మెరిట్ విద్యార్థికి అవకాశం చూపే ప్లేస్మెంట్ సెల్. ఇలా అడుగడుగున ఆధునిక టెక్నాలజీతో, అణువణువున అకాడమిక్ ఎక్సలెన్స్ తో మెరుగైన ఇంజనీరింగ్ విద్యకు చక్కటి చిరునామాగా నిలిచింది కిడ్స్. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సిఎస్ఈ, మెకానికల్, సివిల్ మరియు ఎంబీఏ. ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ KMTS. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనారిటీలకు స్కాలర్షిప్ సౌకర్యం మరియు ఉచిత విద్య, బస్ సౌకర్యం కలదు. శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, పొన్నెకల్, ఖమ్మం. ఫోన్ 08742285399. ఫ్రెండ్స్, 100 కోట్ల అమెరికన్ ప్రాజెక్ట్ ని డీల్ చేయడానికి మీ ప్రెజెంటేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరి ప్రెజెంటేషన్ నచ్చితే వారిదే ఈ ప్రాజెక్ట్. సో రాజు గ్రూప్ ముందుగా మీరు ఆర్కే గ్రూప్. కంగ్రాచులేషన్స్. ఈ ప్రాజెక్ట్ మీదే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. 100% ప్రాఫిట్ ఎలా సాధిస్తారు? హీఈస్ లక్ష్య స్టూడెంట్. నా లక్ష్యం గురి తప్పదు.
కాలంలోనే యూనివర్సిటీ ర్యాంకులు సాధిస్తూ జిల్లాలోనే అత్యధికంగా ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కల్పించిన ఉత్తమ విద్యా సంస్థలు లక్ష్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో మీ పిల్లలను లక్ష్యాలో చేర్పించండి. కేవలం లక్ష్య విద్యార్థులు మాత్రమే లక్ష్యాలను ఛేదించడంలో, సాధించడంలో అందరికంటే ముందుంటారు. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలోకి అడుగుపెట్టింది శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. కనీ విని ఎరుగని రీతిలో జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలోని 330 కాలేజీల్లో టాప్ 10th శారదకే స్వంతం. ఖమ్మం పట్టణానికి అత్యంత దగ్గరలో స్టేట్ హైవే రోడ్ ప్రక్కన గల ఏకైక కళాశాల శారద. 2వ బ్యాచ్ నందు 96.5% ఫలితాలు సాధించి జిల్లాలోనే అగ్రగామిగా నిలిచింది. 3/1 సెమిస్టర్ నందు జేఎన్టీయూ ప్రకటించిన ట్రిపుల్ బ్రాంచ్ ఫలితాలలో దివ్యవాణి 94%తో ఫస్ట్, సుప్రజారెడ్డి 93.87%తో సెకండ్. వైఫై అనుసంధానంతో అద్భుతమైన ఇంటర్నెట్ సదుపాయం, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం విద్యార్థుల ప్లేస్మెంట్స్ కోసం వారి సాఫ్ట్ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుటకు ప్రత్యేక విభాగం. కోర్సెస్ ఆఫర్డ్: బీటెక్ నందు సిఎస్ఈ, ఐటీ, ట్రిపుల్ ఈసీఈ, సివిల్ అండ్ మెకానికల్. ఎంటెక్ నందు సిఎస్ఈ, విఎల్ఎస్ఐ, డిజైన్, పిఈఈడి, డిఈసిఎస్ మరియు ఎంబీఏ. ఎంబీఏ విద్యార్థులకు ఏసీ క్లాస్ రూమ్స్, ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ ఎస్ఐటీకే. పట్టణంలోని అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం. ప్రిన్సిపాల్ డాక్టర్ వైవి ఎస్ఎస్వి ప్రసాద్ రావు. శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, శారదా నగర్, ఇల్లందు రోడ్, రఘునాథపాలెం, ఖమ్మం. ఫోన్ 08742211100, సెల్ 9441233907. దేశానికి స్వతంత్రం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా దళితుల బతుకుల్లో మార్పు రాలేదని కుల వివక్ష వ్యతిరేక కమిటీ అభిప్రాయపడింది. ఇంకా అనేక ప్రాంతాల్లో కుల వివక్షత కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఖమ్మం పట్టణం మంచికంటి మీటింగ్ హాల్లో కుల వివక్ష వ్యతిరేక కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. సమావేశంలో 64 ఏళ్ల స్వతంత్ర భారతంలో దళితుల అభివృద్దిపైన చర్చించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ నేతలు మచ్చ వెంకటేశ్వరరావు, సుధాకర్, వీరభద్రం తదితరులు పాల్గొని మాట్లాడారు. దళితులు కొంతమేరకు అభివృద్ది చెందిన మాట వాస్తవమేనని వక్తలు తెలిపారు. పూర్తి స్థాయిలో ఇతర వర్గాలకు సమానంగా మాత్రం దళిత వర్గాలు అభివృద్ది చెందడం లేదని చెప్పారు. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలలో ప్రధానంగా దోపిడీకి, పీడనకు గురవుతున్నటువంటి వర్గంగా దళిత, తాడిత, పీడిత వర్గం ఉన్నది. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, దళితులు ఈ సమాజంలో సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చెందకుండా ఈ సమాజం అభివృద్ధి చెందే అవకాశమే లేదు అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. జీవించడం అనేది ఓ కళ. ఒత్తిడిలను దూరం చేస్తూ ఆనందంగా జీవితాన్ని గడపడానికి అవసరమైన మెలకువలను ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో నేర్పిస్తామని శిక్షణ నిర్వాహకులు చెప్పారు. ఖమ్మం పట్టణం మేకల భిక్షమయ్య గార్డెన్ లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షణా శిబిరం జరుగుతోంది. శిబిరంలో మానసిక రుగ్మతలు రాకుండా చూసుకోవటం, మధుమేహం, రక్తపోటుకు గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపైన శిక్షణ ఇస్తున్నామని నిర్వాహకులు చెప్పారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో శిక్షణ పొంది ఎంతో ఆనందంగా జీవిస్తున్నామని శిక్షణ పొందిన వారు తెలిపారు. ఇదంతా బయటికి వెళ్ళిపోతుంది. అంటే స్ట్రెస్ అనేది, టెన్షన్ అనేది తేలిక బయటకు వచ్చేస్తుంది. మనం మన స్వభావంలో ఉంటాం. ఇది ఇవాళ 150 దేశాల్లో చెప్తున్నాము. లక్షల ప్రజలు చేశారు ఈ ప్రోగ్రాము. జైల్స్లో చేస్తున్నాము, పేద ప్రజలకు చేస్తున్నాము, స్లమ్స్లో చేస్తున్నాము. ప్రతి చోట ఈ ప్రోగ్రాం వలన ఒక మనస్తత్వము, ఒక శరీరంలో చాలా మార్పు వచ్చి చాలామందికి ఆనందము, సంతోషము, ఒక ఉత్సాహం అనేది కలిగింది జీవితంలో. దీనివల్ల ఈ ప్రోగ్రాము ప్రతి మనిషి దీన్ని ఒక అవకాశంగా తీసుకొని వినియోగించుకోవాలి. ఖమ్మం ఆర్ట్ ఆఫ్ లివింగ్ వచ్చిన తర్వాత నా లైఫ్ చేంజ్ చేసుకున్నాను. 5 years బ్యాక్ అసలు ఆరోగ్యం ఎలా ఉండేదంటే అసలు ఎక్కడైనా ఏదైనా డస్ట్ ఏదైనా పడ్డా కూడా ఇమీడియట్లీ జ్వరము, జలుబు అలాంటివి వచ్చేది. కనీసం 10 రోజుల దాకా నేను ట్యాబ్లెట్స్ అవన్నీ వేసుకున్నా నాకు తగ్గపోయింది. ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేరిన తర్వాత నా మనసు, అసలు నా బర్త్డేని నేను చేంజ్ చేసుకున్నాను సార్. ఆఫ్టర్ నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ వచ్చిన తర్వాత దగ్గర నేను లైఫ్ చాలా చేంజ్ చేసుకున్నాను. ఇది మామూలుగా ఇంతకుముందు నాకేంటి, నేను చాలా ప్రాబ్లమ్స్తో చాలా సఫర్ అయ్యేదాన్ని. బీపీ, స్పాండిలైటిస్, హెడేక్ అలా ఉండేది. మా ఫ్రెండ్ చెప్పడం వల్ల ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ చేశారు. అది చేసిన తర్వాత నేను 4 yearsలో ఇప్పుడు నా బీపీ కూడా అసలు ట్యాబ్లెట్స్ వాడకుండా అలా డౌన్ అయిపోయింది. చాలా నార్మల్గా అయ్యి ఎంత అంటే కోర్సులో ఎంజాయ్మెంట్ చెప్పలేదు దానికి.
ఇంత అనుభవిస్తేనే తెలుస్తుంది. అది ప్రతి ఒక్కరికి కోర్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నల్లగొండ జిల్లాలోనే మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్ కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ విమెన్ స్థాపించిన కొద్ది సంవత్సరాలలోనే అత్యద్భుత ఫలితాలను సాధిస్తున్న ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా అనుభవం గడించిన డాక్టర్ నాగార్జునరావు గారి సారథ్యంలో ఎంబీఏలో 100% రిజల్ట్స్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, డిజిటల్ లైబ్రరీ, అత్యాధునికమైన ల్యాబ్ ఫెసిలిటీ మరియు క్యాంపస్ లోనే హాస్టల్ వసతి, 50 కిలోమీటర్ల పరిధిలో బస్ సౌకర్యం, లోకల్ విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం. కోర్సెస్ ఆఫర్డ్ ఈసీఈ, సిఎస్ఈ, ట్రిపుల్ సివిల్, ఐటీ, ఎంబీఏ అండ్ ఎంసీఏ, ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ KDDW. మేనేజ్మెంట్ సీట్లకై సంప్రదించండి. కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ విమెన్ నియర్ రంగనిగుడి, అనంతగిరి రోడ్, కోదాడ. సెల్ 9490208888 అండ్ 9573826231. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి 2 రోజుల పర్యటన కోసం ఖమ్మం వచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె సోనియా ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ఆకాంక్షించారు. సోమవారం నాడు ఖమ్మం పట్టణంలో రేణుకా పర్యటించి పలుచోట్ల జరిగే స్వతంత్ర వేడుకల్లో పాల్గొంటారు. జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని కార్యకర్తలను డీసీసీ కోరింది. ఇంజనీరింగ్ ప్రక్రియ వేగవంతమైంది. ఏ ఇంజనీరింగ్ అయితే బెస్ట్ అనే ఆలోచనలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తర్జన భర్జన పడుతుంటారు. వారి కోసం రోజుకో కోర్సు వివరాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఐటీ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందాం. ప్రపంచమంతా నేడు ఒక ఇంటర్నెట్ గ్రామంలా మారిపోయింది. ఎక్కడి నుండి ఎక్కడికైనా సమాచారాన్ని చేరవేయడానికి, లావాదేవీలు జరపడానికి సాధ్యమవుతోంది. దాన్ని సుసాధ్యం చేసింది ఐటీ అని అందరూ పిలిచే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కంప్యూటర్ సైన్స్ యొక్క సూత్రాలకు గణిత శాస్త్ర విశ్లేషణలను జోడించి సాఫ్ట్వేర్ అప్లికేషన్ల డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్, ఆటోమేషన్ మరియు ఎవాల్యుయేషన్ చేసేదే ఐటీ ఇంజనీరింగ్. ఐటీ ఇంజనీర్లు ఇంటర్నెట్ అప్లికేషన్, బిజినెస్ అప్లికేషన్, డాటా ప్రాసెసింగ్, నెట్వర్క్ డిస్ట్రిబ్యూషన్ మరియు కంప్యూటర్ గేమ్కు కావలసిన సాఫ్ట్వేర్లను డిజైన్ చేసి డెవలప్ చేస్తారు. ఈ కోర్సులో కంప్యూటర్ సాఫ్ట్వేర్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, డాటా మేనేజ్మెంట్, నెట్వర్కింగ్ వంటి సబ్జెక్టుల్లో శిక్షణ ఇస్తారు. ఐటీ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి ప్రధానంగా సాఫ్ట్వేర్ కంపెనీలు, మొబైల్ కంపెనీలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సంస్థలు, ఇతర కంపెనీల్లో ఐటీ ఆధారిత విభాగాల్లో ఉద్యోగ అవకాశాలుంటాయి. ఐటీ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి సరాసరి ప్రారంభ వేతనం 20,000 రూపాయల నుండి 25,000 రూపాయల వరకు లభిస్తుంది. వారి నైపుణ్యాన్ని బట్టి, కంపెనీని బట్టి 40,000 రూపాయల దాకా కూడా పొందవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా చైతన్యం ద్వారానే విచ్ఛిన్నకర ఉద్యమాలను అడ్డుకోవాలి. సిపిఎం సమావేశంలో పార్టీ శ్రేణులను కోరిన శ్రీనివాసరావు. ప్రజాప్రతినిధులు మళ్లీ రాజీనామాలు చేయాలి. మంత్రి రామ్రెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళనలో న్యూ డెమోక్రసీ డిమాండ్. ఆనందమయ జీవితానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ కృషి. ఖమ్మంలో వారం రోజుల శిక్షణా శిబిరం. శ్రీరామరాజ్యం ఆడియో రిలీజ్ కు రంగం సిద్ధం. విజయవంతం చేయాలని అభిమాన సంఘాల విజ్ఞప్తి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి టెలివిజన్ వార్తల్లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.